హాయ్ అండి, ఈరోజు మనం ప్లానెట్ ఎర్త్ గురించిన విషయాలు మనం చూద్దాం. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఎర్త్ రొటేషన్ గురించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. భూమి ఒక ప్రోగ్రేడ్ మోషన్లో వెస్ట్ నుండి ఈస్ట్కి తిరుగుతుంది మరియు ఉత్తర ధ్రువ నక్షత్ర పోలారిస్ నుంచి కనుక మనం చూస్తే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ కనబడుతుంది. మన ప్లానెట్ ఎర్త్ సూర్యుని చుట్టూ తిరగడానికి 24 గంటల సమయం తీసుకుంటుంది. సుదూర నక్షత్రాల నుంచి కనుక మనం చూస్తే ప్రతి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లకు ఒకసారి తిరుగుతూ ఉంటుంది. చంద్రునికి సముద్రపు అలల ఆటుపోట్ల మధ్య ఉన్న ప్రభావం వలన ఎర్త్ యొక్క రొటేషన్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీని వలన 100 సంవత్సరాల క్రితపు రోజు కంటే ప్రజెంట్ డేలో ఉన్న రోజు సమయం 1.7 మిల్లీ సెకండ్లు ఎక్కువగా ఉందంట. 1960 నుండి రోజుకి 86,400 సెకండ్ల కంటే నెమ్మదిగా తిరుగుతున్న భూమి 2020 నుండి వేగంగా తిరగడం ప్రారంభించింది. దాని వలన జూన్ 29, 2022న తన భ్రమణాన్ని, తన రొటేషన్ ని 24 గంటలకు గాను 1.59 మిల్లీ సెకండ్ల ముందే పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఇక ప్లానెట్ ఎర్త్ యొక్క రొటేషన్ ఒకే రీతిగా ఉండదు. దాని మీద భూమి లోపల ఉండే కోర్ యొక్క కదలికలు, మహాసముద్రాలు, వాతావరణం, అలాగే చంద్రుడు వంటి ఖగోళ వస్తువుల ప్రభావం కూడా ఉంటుందట. ఈ భ్రమణం వలన ఈక్వేటర్ వద్ద అంటే భూమధ్య రేఖ వద్దేమో ఉబ్బినట్లుగాను, అలాగే ధృవాల వద్ద ఫ్లాట్ గా ఉన్నట్లు కనబడుతుంది. కెప్లర్, గెలీలియో, న్యూటన్ యొక్క రచనలు భూమి యొక్క భ్రమణ సిద్ధాంతానికి మద్దతునిచ్చాయట. ఇక 160 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనబడే అతిపెద్ద రాయి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవునండి, మనం ఏదైనా రాయి చూస్తే అది కొంత దూరం నుంచే కనబడుతుంది, కానీ ఇది 160 కిలోమీటర్ల దూరం వరకు కనబడుతుందట. ఆస్ట్రేలియాలోని అవుట్ బ్యాక్ లో ఉన్న మౌంట్ అగస్టస్ యొక్క ఎత్తు 2352 అడుగులు, అంటే 717 మీటర్ల ఎత్తు అన్నమాట. దీన్ని నేటివ్ ఆస్ట్రేలియన్స్ బురింగురా అని పిలుస్తారు. అది సుమారు 100 మైళ్ళ దూరం నుంచి కనబడుతుంది, అంటే 160 కిలోమీటర్ల నుంచి కూడా ఆ రాయిని మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక జంతువులు మనుషుల కంటే ముందే ఎర్త్ క్వేక్స్ ని పసిగడతాయట. దీని మీద అనేక కథలు మనం ఈ పాటికే వినే ఉంటాం, అయితే సైన్స్ మాత్రం దీన్ని నమ్మదు. ఇక మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే వర్కౌట్ చేయకుండా ఈక్వేటర్ వైపు వెళ్ళండి. ఇదేంటి అనుకుంటున్నారా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఉదాహరణకు నార్త్ లో 68.4 కేజీలు ఉన్న వ్యక్తి ఈక్వేటర్ దగ్గర 68 కేజీలు మాత్రమే ఉంటాడట. దీనికి కారణం ఏంటంటే ధృవాల మధ్య ఉన్న గురుత్వాకర్షణ లాగడం వలన వస్తువులు ఎంత దూరంగా ఉంటాయో అంత తక్కువ బరువును కలిగి ఉంటాయి. ఇంకో మంచి వీడియోతో మరి ఒకసారి మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్.